మనం చూసుకున్నట్లయితే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ కొన్నిసార్లు చేయకూడదని కొంతమంది అంటారు. నవగ్రహాలను ఖచ్చితంగా దర్శించుకోవాలి అని మరికొందరు అంటారు. దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అనేది జనాలకైతే తెలియట్లేదు. నవగ్రహాలు ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. వాటిని ఎలా మనం చుట్టగలమా చెప్పండి? గుడిలో ఉంటాయి కదా, గుడిలో వాటి యొక్క స్వరూపాలుగా విగ్రహాలు పెట్టుకుంటారు. అదే వాటిని మనం చుట్టేసి నేను నవగ్రహాలు చుట్టేసాను అంటారు. అదే అలానే అంటారు. నవగ్రహాలు చుట్టే శక్తి ఎవరికి లేదు. కాబట్టి మేము కూడా తంత్ర జ్యోతిషంలో ఉమ్, నవగ్రహాలు యొక్క తడబాట్లు, తాకడలు, వాటి వల్ల వచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీస్ని కంట్రోల్ చేయడానికి గ్రహ ఆరాధన మేము చెప్పం. ఉమ్, తత్సంబంధమైనటువంటి తంత్రక్రియలను చెప్పిస్తాము. తత్సంబంధమైనటువంటి అధిష్టాన దేవతలను సూచిస్తాం. దేవతను పట్టుకుంటే గ్రహం పనిచేయదు, గ్రహం పాజిటివ్గా వస్తుంది. ఉమ్, నేను గ్రహానికి డైరెక్ట్గా పూజ చేయమని నా శాసనంలో ఎక్కడా చెప్పను. శనిగ్రహం బాగలేకపోతే కాలభైరవ ఆరాధన చేయమంటాం, వరాహస్వామిని ఆరాధన చేయమంటాం. అదే రాహుగ్రహం బాగాలేకపోతే దుర్గాదేవిని ఆరాధన చేయమంటాం. గురుగ్రహం బాగాలేకపోతే తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళిపోమంటాం. ఉమ్, మరి వాళ్ళేం గ్రహాలు కాదు కదా. ఉమ్, ఇటు గ్రహం బాగాలేకపోతే దీన్ని రెడీ చేయాలంటే అక్కడికి పోతే ఎట్లా అంటే, ఒక సర్పంచ్ అనుకుందాం, 19 మంది సర్పంచులు నవగ్రహాలు. మనం ఎవరు తిరిగిపోతున్నాము? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తిరిగిపోతున్నాం. ఇంకా అప్పుడు సర్పంచ్ పని చేయడా? చేయడా? మరి సర్పంచ్నే పట్టుకుంటే ఏం చేస్తాడు? రేపురా ఎల్లుండ్రా, ఐఎమ్ వెరీ బిజీ అంటాడు. కాబట్టి నవగ్రహాలను ప్రదక్షిణ చేయడం అనేది మంచి క్రియే. నేను చుట్టున్నాను అనడంలో తప్పులేదు, మంచి సద్భావంతో చేస్తారు. కానీ నేను ఆమోదించను. నేను కూడా చుట్టి నా కాళ్ళు నొప్పులు వచ్చి రిజల్ట్స్ లేకుండా తర్వాత తత్సంబంధమైనటువంటి అధిష్టాన దేవతలను, శక్తివంతమైనటువంటి ఆలయాలను కనుక్కొని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రహాలు నాకు పనిచేయడం ప్రారంభించాయి. గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటే, నవగ్రహాలు కూడా చుట్టూ ఉంటే అక్కడున్న నూనె మరకలని నా కాళ్ళకు అతుక్కొని నేను జారిపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను గ్రహ సంబంధమైన వ్యక్తులు ఉంటారు. రవి అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి, కుజుడు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బుధుడు అంటే బంధువులు, శుక్రుడు అంటే భార్య, మరి రాహు అంటే మిత్రులు, కేతు అంటే గురువులు, గురువు అన్న గురువులు, ఆశ్రమాల పీఠాలు కేతు అంటే. ఈ కారకత్వాలను టచ్ చేస్తే కూడా గ్రహం యాక్టివేట్ అవుతుంది. డైరెక్ట్గా గ్రహాలను చూడడం వల్ల గ్రహం యాక్టివేట్ కాదు. మరి అప్పుడైతే మరి గుడిలో ఎందుకు పెడతారు నవగ్రహాలు? ఇలా స్క్వేర్ లా పెట్టి దాని చుట్టూ ఇలా ఒక పీఠం కట్టి కదా, పురాతన నాణాలు వేసి ధాన్యం పోసి ప్రత్యేకమైనటువంటి హోమం చేసి, నవగ్రహ హోమం చేసి, అది ఎవరన్నా ఒకరు దాత ముందుకొచ్చి నవగ్రహ మండపాన్ని నేను నిర్మిస్తానని చెప్పి ముందుకు వస్తారు. ఆ గ్రామంలో వాళ్ళు వచ్చి చక్కగా ఆ రోజు వాళ్ళ దంపతులు వచ్చి గ్రామంలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పిలిపించి అక్కడ అన్నీ చేస్తారు. కానీ అవన్నీ కరెక్టే. కానీ అక్కడ ఫలితాలు అనేవి నేను చూడలేదు. అక్కడ మన తక్కువ ఫలితాలు నాకు కనిపించాయి. దాన్ని అధిగమించి గ్రహాలను అనుకూలం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకు ఒక ఆఫీసర్ పనిచేయడు, ఏం చేయాలి? చేయకపోతే పై ఆఫీసర్కి చెప్పాలి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే అర్జీ పెడితే పలానా ఆఫీసర్ పని చేయలేదంటే ఆయన ఇమీడియట్ నోటీస్ పంపిస్తాడు. నేను ఆ పనే చేస్తున్నా. ఇప్పుడు నవగ్రహాలు చూడడం వల్ల అన్ని కష్టాలు తీరిపేసి అందరూ కుబేర్లు అయిపోయింటే మళ్ళీ నా తంత్ర జ్యోతిషం అవసరమే లేదు జనాలకు. నవగ్రహాలు కూడా చాలు. ప్రతి నవగ్రహాల పీఠము చాలు, లోపల శివుడు కూడా అవసరం లేదు. అక్కడ తిరుగుతున్నారు, వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది నేను నవగ్రహాలు చుట్టానని. కానీ కామెడీగా ఆలోచిస్తే నవగ్రహాలు మనం చుట్టలేము, అవి ఆకాశంలో ఉంటాయి. కాబట్టి నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే తత్సంబంధ బంధుకారకత్వాలను యాక్టివేట్ చేయడము, తత్సంబంధమైనటువంటి తంత్ర ప్రక్రియలు చేయడము, తత్సంబంధమైనటువంటి గ్రహ అధిష్టాన దేవతలను పట్టుకోవడం వల్ల మాత్రమే గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి. ఇప్పుడు ఒక ఆఫీసర్ మనకు పనిచేయాలంటే మనము హయ్యర్ ఆఫీసర్ రికమెండేషన్ తీసుకుంటాం. ఇక్కడ కూడా రికమెండేషన్ నేను చెప్తుండేది, వాళ్ళు వినాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మా డ్యూటీ మేము చేస్తాము, నువ్వు వచ్చి ప్రదర్శన చేస్తే నేను చేసేలా ఏంది? గతంలో నీ కర్మే మేము చార్ట్ మా చేతిలో ఉంది, దాని ప్రకారం మేము చేస్తున్నాం డ్యూటీ. ఆ డ్యూటీ అతిక్రమించేదానికి లేదు కదా. నువ్వు ఒక 4 ప్రదర్శనలు చేసేసి చిన్న చిన్న మట్టి దీపాలు పెట్టేసి నువ్వు టాటా చెప్పేసి కుడిస్తే మేము అన్ని పనులు చేసేయాలనా? అట్లయితే కూడా మా గ్రహాలుగా మాకెందుకు ఈ బాధ్యతలు అని ఉంటుంది. వాళ్ళ సిస్టమే, వాళ్ళు రూల్స్ అతిక్రమించరు. కానీ మా సామాన్య మానవులు కాబట్టి మన కష్టాలను ఎదుర్కోలేం, కాబట్టి మనకు అనుకూలత కావాలి, కాబట్టి అధిష్టాన దేవతలను పట్టుకోవాలి. కొన్ని రకాల దాన ధర్మాలు ఉంటాయి, తంత్ర ప్రక్రియలు ఉంటాయి. వాటిని చేయడం వల్ల వాళ్ళు కొన్ని జడ్జిలాగా మార్కులు వేసి ఆ తీవ్రతను తగ్గిస్తారు. గ్రహ ఆరాధన చేసుకునేటువంటి విధానం మా తంత్ర జ్యోతిషం ద్వారా మేము ప్రజలకు అందిస్తాం. మాకున్న ధర్మ సందేహాలన్నిటికీ చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ఇహా భక్తి టీవీ.